చిన్న హార్వెస్ట్ ఉందని టెర్రస్ మీదకి వచ్చాను. సో మనం తెచ్చిన కంకులు చక్కగా పిచ్చుకలు వచ్చి తింటున్నాయి అన్నమాట. మీరు కూడా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని షేర్ చేస్తున్నాను. చక్కగా తినేసి వెళ్ళిపోతున్నాయి. మొత్తం కిందంతా పొట్టువలు చేసి వేస్తున్నాయి అన్నమాట. రోజు క్లీనింగ్, బట్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. చిన్న హార్వెస్ట్ ఉంది. ఒక 2 రకాల ఆకుకూరలు ఇంకా సొరకాయ అవి ఉన్నాయి. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. కొంచెం స్ప్రే కూడా చేయాలి పేను బంకకి. ఆల్రెడీ పేను బంకకి నేను ఏం లిక్విడ్ యూజ్ చేస్తాను మీకు షేర్ చేశాను. లాస్ట్ టైం మీకు చూపించిన సోడా ఇంకా తర్వాత వెనిగర్ ఇదైతే చాలా బాగా పనిచేసింది. ఇప్పటి వరకు చాలా కంట్రోల్ అయిందనమాట. మళ్ళీ అది వచ్చినా రాకపోయినా కూడా స్ప్రే అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనం ఆ పేను బంకని చాలా ఈజీగా నివారించవచ్చు. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న హార్వెస్ట్లు కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన గార్డెన్లో ఇలాంటి సొరకాయ అయితే ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీని పేరు తెలియదు కానీ మొన్న ఒక ఆంటీ వచ్చారు, ఆవిడ ఢిల్లీ సొరకాయ అని చెప్పారన్నమాట. చాలా బాగుంది కదా, చూడడానికి భలే ముద్దు వస్తుంది. ఎందుకంటే ఇది ఇంకా ముదిరిపోతుంది. ఇది కట్ చేసిస్తే మనకి మళ్ళీ కొత్త పెందే ఉంది, అది పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేసేద్దాము. సో హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 4 months అయిపోయింది సొరకాయ హార్వెస్ట్ చేసుకొని. అటు సైడ్ మడిలో ఉండి బాగానే వచ్చేవి పొడవు సొరకాయలు, బట్ ఇదైతే ఫస్ట్ టైము. చుక్కకూర ఉంది, అలానే కొంచెం పాలకూర కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ చుక్కకూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ పైప్స్లో బాగా వస్తుంది, వాటర్ పైప్స్లోని. బట్ ఇది చిక్కుడు పాదు వల్ల నీడ వచ్చేసి ఒక్క సైడ్కి మాత్రమే వచ్చింది అనమాట. ఒక పప్పులోకి సరిపడగానే వచ్చింది. కొత్త సీడ్స్ వేస్తే ఎందుకనో మరి రాలేదు, పాతవి అయిపోయినాయి ఏంటో తెలియదు సీడ్స్. మళ్ళీ ఒకసారి వేసి చూడాలి, లేదంటే మళ్ళీ ఒకసారి కొనాలి సీడ్స్. ఇంకా పాలకూర కూడా హార్వెస్ట్ చేసేద్దాము. పాలకూర అయితే ఇది అక్కడక్కడ టబ్స్లో ఒక్కొక్క గింజ పడింది. చాలా హెల్దీగా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది. మన ఈ గ్రో బ్యాగ్స్లో వేసింది మాత్రం ఒక టబ్ మొత్తం కుళ్ళిపోయింది అనమాట మొన్న వర్షాలు పడినందుకు. సో కొంచెం వేస్ట్గా పోయింది. ఈ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ బుట్టలు బుట్టలు చిక్కుడుకాయలు వచ్చేవి, చాలా హెల్దీగా బాగా పెరిగాయి అన్నమాట చిక్కుడు పాదులు. ఇయర్ చెప్పాలంటే అంత హెల్దీగా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ నేను టమాటోస్ పెంచడంలో ఫెయిల్ అయ్యాను, ఈ ఇయర్ మాత్రం సక్సెస్ అయ్యాను. సో మనం కష్టపడుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఫెయిల్ అవుతుంటాం, ఒక్కొక్క దాంట్లో పాస్ అవుతాం అనిపించింది అనమాట. సో ఈ ఇయర్ చిక్కుడు పాదులు కూడా మంచిగా రావాలి. 4 వంకాయలు ఉన్నాయి, కోసిద్దాం, అనవసరం ముదిరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి మనం చాలా రోజులు వెయిట్ చేయాలి. ఓకేనండి, హార్వెస్ట్ చూసారు కదా, చిన్న హార్వెస్టే బట్ హ్యాపీ హార్వెస్ట్. ఎందుకంటే మన చేతులతో మనమే పండించుకొని తింటే ఆ రుచి ఇంకా ఆనందం కూడా వేరే అని చెప్పాలి. ప్రతిసారి చెప్పినా కూడా ఒక 2 రకాల కూరలు వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా పాలకూరతో పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు, చుక్కకూర పప్పు, చిక్కుడుకాయలు కొద్దిగా ఉన్నాయి కదా, వంకాయలు, ఇంకా టమాటాలు అయితే పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా టమాటాలు వస్తున్నాయి, దాదాపు ఒక 2 కిలోలు వచ్చాయి. ఎందుకంటే రోజు పండిపోతున్నాయని కోసేస్తున్నాను అనమాట. ఇక సొరకాయతో మనం కర్రీ చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఒక 4-5 రోజులకి సరిపడా అయితే వచ్చినాయి అనమాట.
ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు కూడా చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఆ హ్యాపీనెస్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఒక 2-3 రకాలు వచ్చినా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనండి, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.